హలో అండి, ఈరోజు అయితే ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ గురించి అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, పెసర్లు అలాగే బ్రౌన్ రైస్ సాంబార్ అండి. ఇవి వచ్చేసి 3 కలిపి అయితే ఒక 2-3 అవర్స్ నానబెట్టుకుంటే నానతాయి అనమాట. ఒక 3 అవర్స్ అయితే మనం నైట్ నానబెట్టి మార్నింగ్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి కూడా ఇలా అట్టులాగైతే చేసేయచ్చు అనమాట. ఈ మూడింటిని కలిపి అయితే ఇప్పుడు దోసపిండిలాగా పేస్ట్ చేసుకుందాం. చూసారు కదా, దోశ పిండి మనం ఎలా రుబ్బుకుంటాం సేమ్ అలాగే రుబ్బుకోవాలి. సో దీంట్లో అయితే ఇంకా నేను పచ్చిమిర్చి, జీలకర్ర అలాగే అల్లం కూడా వేసాను. ఉప్పు కూడా వేసుకొని మనము మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకున్నాక సో ఇలా మనము దోశ ఇంకా అంటే ఇది అట్టులాగైతే పెసరట్టు టైప్ అనమాట. పెసలు వేసాము, అలాగే బ్రౌన్ రైస్ సాంబార్ వేసాము కదా. సో మంచి హెల్తీ రెసిపీ అని చెప్పుకోవచ్చండి. ఇదైతే బ్రేక్ఫాస్ట్ తప్పకుండా ట్రై చేసి చూడండి. బోలెడన్ని విటమిన్స్